హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ డిజైన్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ఫస్ట్గా నేను క్యాన్వాస్ పేపర్ని 2 ఫోల్డింగ్స్లో తీసుకున్నాను. అండ్ పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు 4 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడ నేను కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇలా రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. అందులో అనేది నేను స్కాలప్స్ డ్రా చేస్తాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు నేను 3 స్కాలప్స్ డ్రా చేశాను. అండ్ అక్కడ నుంచి ఒక ఆల్మండ్ షేప్ వచ్చినట్టు నేను డిజైన్ అనేది అక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేస్తున్నాను. సో ఇలా వస్తుందండి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక క్లాత్ తీసుకొని దానిపైన ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న క్యాన్వాస్ పేపర్ అన్నది ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను క్యాన్వాస్ అటాచ్ చేసిన లైనింగ్ ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాను కదా, అది పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆల్రెడీ అటాచ్ చేసి ఇప్పుడు అది రైట్ సైడ్ ప్లేస్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన క్యాన్వాస్ స్టిచ్ చేసిన లైనింగ్ అనేది ప్లేస్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు ఏంటంటే స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అనేవి ఇవ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టు. టక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం టర్న్ చేసి దానిపైన ఒక స్టిచ్ చేయాలి. అంతేనండి. బొటిక్ స్టైల్లో ఈ నెక్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, మనమే ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇది స్మాల్ సైజ్కి డిజైన్ చేస్తున్నాను. సో అందుకే నెక్ అనేది నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ కొంచెం ఓవర్ సైజ్ అనుకుంటే మనం నెక్ అనేది విడ్త్ పెంచుకోవాలి. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.